తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్దకు వెళ్ళి పార్టీ నుండి వెళ్తున్నారా లేకపోతే మా ఎమ్మెల్యే కలిసే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో భాగంగా పోలీసుల అరెస్టుకు పలుమందికి అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు కూడా గాయాలైన పరిస్థితి. ప్రస్తుతం మనతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? మేము ఇవాళ పొద్దున ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత మాకు అప్పుడే తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వారి ఇంటికి వచ్చి ఆయన తీసుకోవడానికి వచ్చారని చెప్పి తెలియగానే హుటాహుటిన మేము మా మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు, అంజనేయులు గౌడు, బాలరాజు యాదవ్, వాసుదేవి రెడ్డి, మా తుంగబాలు, మా విద్యార్థి నాయకులు అందరం కలిసి మేమందరం హుటాహుటిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి మాట్లాడదాని. ఆయన మా పార్టీ ఎమ్మెల్యే. కేసీఆర్ గారు 2 సార్లు వారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి మంత్రి అవకాశం ఇచ్చారు, ఒకసారి స్పీకర్గా అవకాశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి పార్టీ మారుడైంది, ఒక ముఖ్యమంత్రిని వాళ్ళ ఇంటికి పిలవడం ఇదేం పద్ధతి అని చెప్పి అడగడానికి పోతే పోలీసులు అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ బంజారా స్పేస్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అంటే కొంతమంది విద్యార్థి నాయకులకు కూడా గాయాలైనాయి, ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు, కాంగ్రెస్ వ్యక్తులు కూడా వచ్చి దాడి చేశారు. కానీ పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేశారు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కూడా వినబడుతుంది. ఇందులో నిజం ఉందా? మా విద్యార్థి నాయకుడు దశరథ్, జంగయ్య వాళ్ళ మీద అకారంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడులు చేశారు. మొత్తం రక్తాలు వెళ్ళినాయి, పనులకు దెబ్బ తాకింది, చేతుల్లో దెబ్బలు తాకినాయి. కానీ మార్నింగ్ 11 గంటలకు తీసుకొస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతవరకు కూడా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. డెమోక్రసీలో అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి. దెబ్బ తాకిన కూడా ఇంజురీ అయితే మీరు హాస్పిటల్ ఎందుకు తీసుకుపోరు? అంత వివక్ష ఎందుకు మా మీద? మేము న్యాయాన్ని ప్రశ్నించేందుకే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇట్లా తీసుకొస్తారా? గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు మా ఎమ్మెల్యేలను తీసుకుంటే ఇవాళ నువ్వు చేసే పని ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా. నీకు అంతమంది మెజార్టీ ఎమ్మెల్యే నీకు ఉండగా మా ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఇంటికి వచ్చి మళ్ళీ సంతలో కొనుక్కోపోయినట్టుగా ఇంటికి వచ్చి కనువ కప్పుకోవడం ఇదేం కల్చర్ ఇది? పోనీ ఆయన స్వచ్ఛందంగా చేయాలంటే అది వేరే విషయం. ఇంటికి వచ్చి బెదిరించి బ్లాక్ మెయిల్ వేసి కనువ కప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుపోయాడు. ఆయన ప్రభుత్వం ఆయనకే స్పష్టత లేదు. ఈ ప్రభుత్వం ఉంటుందా కూడిపోతున్న భయంతోనే ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యేల మీద ఇవాళ ఎరేసి ఇవాళ తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అయినా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఎమ్మెల్యే కూడా మా పార్టీకి వెళ్ళి ఎవరు పార్టీ మారినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇండ్ల ముందు ధర్నాలు ఇస్తారు, రాస్తారోకులు ఇస్తారు. మేము వదిలిపెట్టాం. ఎమ్మెల్యేలు పేనంత మాత్రం కూడా మేము నిరాశ చెంది ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో ఏ ఎమ్మెల్యే లేకముందు కూడా మేము కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడ మేము భయపడలే. కేసులకు జైళ్లకు బెయిలకు దేని కూడా భయపడకుండా పోరాటం చేసినాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా మేము ఊకునే ప్రసక్తి లేదు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రతి వెళ్ళిపోయే ఎమ్మెల్యే అందరి ఇండ్ల ముందు మామూలు ధర్నాలు ఇస్తారు. అంటే పూర్తి స్థాయిలో మీకు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారన్న సమాచారంతోనే వెళ్ళారా, లేకపోతే పార్టీ మారుతున్నారన్న సమాచారమా, లేకపోతే ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళారా? మా ఎమ్మెల్యేని కలుస్తాను పోయినా మేము. మా ఎమ్మెల్యే ఇట్లా ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పోతారట, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోతారని చెప్పి ఎవరో మాకు బయట చెప్తే అరే గట్టి గదేం పద్ధతి అని చెప్పి అడగడానికి పోయినాం. కనీసం ఆయన లోపలికి పోకుండా రోడ్డు మీద అక్కడికక్కడ మమ్మల్ని తీసుకొని మా నాయకులను కొంతమందిని కొట్టడం, పోలీసులు అక్కడ 2-3 కాంగ్రెస్ పార్టీ నాయకులు మా విద్యార్థి నాయకులు కొడితే కనీసం ఆపడానికి కూడా ఆపడలేదు పోలీసు వాళ్ళు. ఇదేం పద్ధతి ఇది? ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నాన్ని బంద్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి.